గుంటూరు జిల్లా తెనాలిలా పానీపూరి బండి నడిపే ఒక తాతకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆహ్వానం వచ్చింది. అది మళ్ళా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనని. అరే, దేశంలో బోలెడు పానీపూరి బండ్లు ఉన్నాయి. కేవలం ఏపీ రాష్ట్రం తెనాలిలా పానీపూరి బండి నడిపే తాతనే ఎందుకు పిలిచిండ్రు? ఏం పని చేస్తే రాష్ట్రపతి దగ్గరికి వార్త చేరింది? అసలు ఆహ్వానించడానికి కారణం ఏంది అంటే ఇట్లా చెప్పుకుంటే బాగుండదు, కానీ సీదా వార్తలకు పోదాం పాండ్రి. ఇగో ఈ తాతే ఇంతసేపు మనం చెప్పుకున్న పానీపూరి బండి తాత. పేరు చిరంజీవి. 24 ఏండ్ల నుంచి ఇదే పానీపూరి బండి నడుపుకుంటా ఇంటోళ్లను సాదుకుంటున్నాడట. తెనాలిలా ఫేమస్ పానీపూరి ఎక్కడంటే గణేష్ పానీపూరి బండి పేరే చెప్తారట. ఇంతగనం పేరెళ్ళిన తాత మాయదారి కరోనా టైంలో డీలా పడితే ఇంటోళ్ళంతా ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద లోన్ తీసుకుందామంటే ఓకే అన్నారట. అంతే, అప్పుడు లోన్ తీసుకొని మళ్ళా రంగంలోకి దిగి సక్సెస్ అయ్యిండు. చెప్పే తాత, ఎంత లోన్ ఇచ్చిండ్రు? ఆహ్వానం ఎట్లొచ్చిందే? ఫస్ట్ 10,000 ఇచ్చారు, నెక్స్ట్ 20,000 ఇచ్చారు. 20,000 తర్వాత 50,000 రన్నింగ్ జరుగుతోంది. ఈ లోన్స్ అన్ని సకాలంలో కడుతున్నాను. డిజిటల్ పేమెంట్ చేయటం మూలంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా నాకు ఇన్విటేషన్ పంపడం జరిగింది, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి దగ్గర నుంచి. వాహ్ వారే వాహ్, చూసినారులా, ఇదట అసలు ముచ్చట. లోన్ కట్టడమే కాదు, ఇంత చిన్న దుకాణంలో కూడా జోరుగా డిజిటల్ పేమెంట్స్ ధూమ్ ధామ్ గా నడిపిస్తుండేసరికి ఇట్లా ఆహ్వానం వచ్చిందట. చిన్న పానీపూరి బండి పెట్టుకొని నడిపే నాకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆహ్వానం అందడం మస్తు సంబరం అనిపిస్తున్నది. మా తెనాలి పబ్లిక్ కూడా మస్తు తారీఫ్ చేస్తుండ్రు. 12వ తారీఖు ఢిల్లీకి పయనమవుతున్నా అంటున్నాడు. కానీ సూషిన్ రానుల్లా, కష్టపడి పని చేసుకుంటే కాలం ఎక్కడికి తీసుకుపోతుందో, ఎంతటి సంతోషాన్ని మిగుల్చుతుందో. కానీ తాత మాత్రం మస్తు సంబరపడుతున్నాడు పోండ్రి.